ఇవన్నీ కూడా తప్పకుండా కొద్ది రోజుల్లో సర్దుమనేది మాత్రం నేను భావిస్తాను. షర్మిల పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం అనేది ఏ మేరకు ఇంపాక్ట్ ఉంటుంది మీ మీద? షర్మిల గారు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టుకున్నారు. ఆ రాష్ట్రంలో ఉన్న పార్టీని మెర్జ్ చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి ఏం సంబంధం ఉంటుంది? ఆమె తెలంగాణలోనే ఎంపీగా పోటీ చేస్తాను ఆమె స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా నేను చూసిన కొన్నింటిలో. ఆంధ్ర రాష్ట్రానికి ఆమె వల్ల మనకు వచ్చే ఇబ్బంది ఏముంటుంది? అంటే కాంగ్రెస్ పార్టీ మీరందరూ ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళే, ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా, అందుకని పిల్ల కాంగ్రెస్ అని కూడా అంటుంటారు. తల్లి కాంగ్రెస్ అది, పిల్ల కాంగ్రెస్ అనేది. ఇప్పుడు కాంగ్రెస్ ఓట్లు కాంగ్రెస్కి వెళ్ళిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం ఓట్లు మిగులుతాయి? అంటే తెలంగాణలో కాంగ్రెస్ రావడానికి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ చాలా తేడా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ వల్ల తెలంగాణ లబ్ధి పొందింది. ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ వల్ల నష్టం జరిగింది. ఈ నష్టాన్ని రాష్ట్ర ప్రజలు ఎవరు మర్చిపోరు. కాంగ్రెస్ పార్టీని జీవితకాలం కూడా ఎవరు కూడా దాన్ని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు వచ్చినా కానీ ఒకవేళ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్లో పార్టీలోకి వెళ్ళిపోయినా, పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయి కాంగ్రెస్లో పార్టీ విలీనం చేసినా కూడా నమ్మరు. ఈరోజు అంత నష్టం చేసింది ఈ రాష్ట్రానికి. అందుకని కాంగ్రెస్ పార్టీ వల్ల ఈ పార్టీకి కానీ రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదు. ఈ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి కాదు. మీకు ఇండివిజువల్గా చూస్తే వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ట్రోలింగ్ చాలా ఎక్కువ నడుస్తుంది, ఎస్పెషల్లీ జనసేన నుంచి ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. ఇది దుర్గగుడి గురించినో